హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ క్రైమ్ న్యూస్. ఇది రోజు రోజుకు తెలంగాణలో అయితే శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, క్రైమ్ రేటు పెరిగింది, పర్సనల్ లైఫ్ సెక్యూరిటీ లేదు అని ఒక ఆందోళనలో సగటు మనిషి ఉన్నారు. ఇది వార్తల్లో చూస్తున్నాం. ప్రజానాయకులు చెప్తున్న వాక్యాలు ఇవే. కదులుతున్న ట్రైన్లో ఒక వివాహితను రేప్ చేయడం, నిన్నగాక మొన్న దేవాలయ దర్శనానికి వచ్చినటువంటి స్త్రీ మీద ఆటో వాళ్ళని అనుకుంటా అఘాయిత్యం చేయడం, విదేశీ మహిళని రేప్ చేయడం, ఇవన్నీ కూడా వరుసగా గత 4 రోజులు జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంఘ విద్రోహులు లేదా క్రైమ్ చేసే తత్వం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి నేరాలు, ఒక రకంగా వ్యవస్థీకృతమైన నేరస్తులుగా చెప్పవచ్చు. అంటే ఇది భయం, పోలీసుల పట్ల భయం లేకపోవడం, సమాజం పట్ల భక్తి లేకపోవడం, బాధ్యత రహితంగా ప్రవర్తించేటువంటి సంఘ విద్రోహులు చేసే, రౌడీలు గుండాలు చేసే చర్యలుగా భావించవచ్చు. కానీ ఇంకొకటి, కుటుంబ తరహా జరిగే నేరం కూడా ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. కుటుంబ తరహా నేరాలు అంటే వాళ్ళ జీవన గమనంలో కుటుంబము, ఉద్యోగము, బాధ్యతలు, వ్యాపారము, పిల్లలు, పోషణ ఇవన్నీ కూడా సహజమే. ఇట్లాంటి కుటుంబ తరహా జరిగే నేరాలు కూడా ముఖ్యంగా స్త్రీలే నేరస్తులుగా, అంతకులుగా మారుతున్న వైనాలు ఈ మధ్యకాలంలో తరచూ చూస్తూ ఉన్నాం. అంటే గతంలో ఎవరో ఒక పురుషుడు ఎక్కువ, అంటే మర్డర్ చేస్తేనో, హత్య చేస్తేనో, నేరం చేస్తేనో, ఇంకేదైనా చేస్తే పురుషాధిక ప్రపంచం కావచ్చు అని చెప్పొచ్చు. లేదంటే పురుషులు ఎక్కువ నేరస్తులుగా ఉండడం, భార్యను చంపడం, కట్నం కోసం చంపడం, ఇంకే రకరకాలైన కారణాలు చంపడం, అక్రమ సంబంధాలలో ఉన్నటువంటి ఆమెను కూడా వాడుకుని చంపడం. అంటే స్త్రీ కొంచెం అబలగా కనిపిస్తూ ఉండేది, పురుషుడు ఎక్కువ ఈ నేరాలు చేస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో స్త్రీలు కూడా అంతకులుగా స్కెచ్ చేసి చాలా తెలివిగా భయంకరమైనటువంటి క్రైమ్ నాలెడ్జ్ ఉందా వీళ్ళలో, ఇంత తృష్ణ ఉందా క్రైమ్ పట్ల, ఎందుకు ఇట్లా చేస్తున్నారన్న ఒక భయాందోళన గురి కావాల్సిన సందర్భం ఇది మాకు. ఎందుకంటే స్త్రీలే చాలా చాకచక్యంగా భర్తలను లేదా ప్రియుణ్ణి ఎక్కడో అక్కడ ఆస్తి కోసం అత్తామామలని ఏదో సంథింగ్, ఎక్కువ మాత్రం అక్క సంబంధాలు, వివాహేతర సంబంధం వల్లనే స్త్రీలే చంపడానికి పథకాలు ఇస్తున్నారు, సుపారీలు ఇస్తున్నారు, ఆ హత్య నుంచి బయటపడటానికి చాలా తెలివిగా ప్రదర్శిస్తున్నారు. ఈ వరుసగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా దేశం మొత్తం జరుగుతుంది, ముఖ్యంగా తెలంగాణ లేదా తెలుగు ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సంగారెడ్డి జిల్లా అమీనాపురంలో ఒక క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. రజిత అనే గృహిణి అపస్మారక స్థితికి వెళ్ళడం, ఆల్రెడీ వాళ్ళ కుటుంబం 3 పిల్లలు, ఆమె స్వయాన పిల్లలైనటువంటి 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళ పిల్లలు అపస్మారక స్థితిలో కాదు, ఆటోమేటిక్గా విషం కక్కుని పడి ఉన్నారు. భర్త వస్తానికే ఏం జరిగిందో అని ఆందోళనతో ఉన్నారు. పిల్లలు చచ్చిపోయారు. అప్పటికి ఈమె కూడా ఇట్లా ఉంది, ఈమె కూడా ఆరోగ్యం బాగలేదంటూ కడుపులు తిప్పుతుంది అనగానే ఈమెను కూడా హాస్పిటల్ చేర్పించారు. ఇదంతా క్రైమ్ ఆఫ్ సీన్ చూసిన తర్వాత జనరల్గా ఏంది, భర్త బయట నుంచి వచ్చాడు, బయట నుంచి రాగానే అమీనాపూర్ వాస్తవుడైన ఇతను బయటికి భోజనం చేసి ఆటో డ్రైవరు బయటికి వెళ్ళి వచ్చాడు. బయటికి రాగానే ఆ పిల్లలు చచ్చిపోయి ఉన్నారు, భార్య కూడా ఎలా ఉంది అని చెప్పి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇట్లా జరిగింది సరే, ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీసులు రంగప్రవేశం చేయడంతో జనరల్గా ఈయన ఆటో డ్రైవర్ అయి ఉండడం, పోలీసులు కూడా ఎంతో వీడేదో నేరం చేశాడు, పిల్లల్ని చంపేస్తానికి పథకం వేశాడు, ఏందో నాటకం ఆడుతున్న విషయంలో కొంచెం పోలీసులు ఇతని కోణం నుంచి ఆలోచించారు. కానీ లోతుగా దర్యాప్తు చేస్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. నైట్ భర్తను చంపడానికే పెరుగన్నంలో విషం కలిపి పిల్లలకు ఆమెకు పెట్టే ప్రయత్నం చేసింది తల్లి, ఈ రజిత అనే గృహిణి. అయితే అదృష్టం అనాలే, పిల్లల దురదృష్టం. పిల్లలైతే పెరుగన్నం తిన్నారు, ఇతడు ఆ రోజు పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయారు. పెరుగు కలుపుకోలేదు, తొందర ఇప్పుడే పని ఉందని వెళ్ళిపోయాడు. ఆటో ఏదో 4 ట్రిప్పులు కొట్టుకుని వచ్చేసరికి ఈ సంగతి జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఏం తిన్నారో, ఆహారంలో ఏం కలిసిందో అని చెప్పేసి ఆందోళన చేశారు. ఆందోళన చేస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం అంటే, అక్కడ కలిసిన ఆందోళన విషయం అంటే జనరల్ ఫుడ్ పాయిజన్ అంటే ఏంటంటే, అనుకోకుండా బల్లి పడితేనో, ఇంకేదో విష జంతువు లేదా తేలో లాంటిది అది నేస్తేనో, అక్కడ అన్నంలో కల్తీ జరిగిందనో, విషయం జరిగిందనో తెలుసు అనుకుంటాం, ప్రమాదవశాత్తు జరిగింది అనుకుంటాం. కానీ ఒక కెమికల్ విషయం కలిసింది అంటే ఆటోమేటిక్గా సమ్వన్ ఈస్ సస్పెక్టెడ్ పర్సన్. అక్కడ తమదైన శైలిలో
విచారణ చేయడంతో ఆటో డ్రైవర్ చెప్పే కన్ఫెక్షన్స్లో కన్ఫ్యూజ్ లేదని పోలీసు నిర్ధారణకు వచ్చిన తర్వాత నెక్స్ట్ భార్య వైపు వెళ్ళడం జరిగింది. ఆమె జనరల్గా స్త్రీ భయపడిస్తురాలుగా అయ్యింది ఇక్కడ. కాబట్టి ఆమె ఉన్న విషయం చెప్పేసింది. నేను నా ప్రియుడు కలిసి చేశాము, మా ప్రియుడు సలహా మీద చేశామని చెప్పింది. వీళ్ళ వివాహేతర బంధానికి వాళ్ళు అడ్డం వస్తున్నారని చంపడం తొలగించడానికి ప్రయత్నం చేసింది. మరి వీడెవరు అంత ఈ ప్రియుడు ఎవరా అని అంటే తన చిన్ననాటి క్లాస్మేట్, 10వ తరగతి క్లాస్మేట్. ఈ మధ్యకాలంలో ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకున్నారు. గెట్ టుగెదర్లో తిరిగి మళ్ళీ కలిసింది. ఆ కలిసినటువంటి ఆ పునరాగమనంలో వాళ్ళ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారింది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నారు, ఎవరంతలా వెళ్ళిపోతారు. గెట్ టుగెదర్ అయిన తర్వాత మళ్ళీ అందరు కలుస్తారు. కలిసిన తర్వాత ఎఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, నెంబర్లు మార్చుకుంటారు, మాట్లాడుకుంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు, తప్పేం లేదు. కానీ దీన్ని భాషగా చేసుకుని స్నేహాన్ని చెడగొట్టుకున్నటువంటి విధానం తోటి వాళ్ళ మధ్య సాన్నిధ్యం ఏర్పడి వీళ్ళకి బంధానికి అడ్డంగా ఉన్నటువంటి భర్తను చంపాలని కుట్ర చేసింది. ఇది క్రైమ్ స్టోరీ. చూసారా? ఇట్లా భార్యలే స్త్రీలే అంతకులుగా మారుతున్న తరుణం గతంలో చూసాం. ఒక ప్రియుడి విషయంలో ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి పెద్ద డ్రామా ఆడింది. ఇంకొక ఆమె పెళ్ళి ఈ మధ్యకాలం చూసాం. పెళ్లి కుదిరిందని చెప్పేసి ప్రియునికి విషం ఇచ్చినటువంటి కూల్ డ్రింక్లో విషం కలిపినటువంటి వీరనారిని కూడా మనం చూసాం. పెళ్లి శోభనం రోజే భర్తని చంపించినటువంటి క్రైమ్ స్టోరీ మనం చూసాం. భర్త అంటే పెళ్ళైన 4 రోజులకే భర్తతో కలిసి వెళ్తుంటే దొంగలు వచ్చి అటాక్ చేసిన నాటకం ఆడి భర్తని చంపించినటువంటి క్రైమ్ స్టోరీస్ చూసాం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. మన విలువలు ఎట్టిపోతున్నాయని ఒక ఆందోళన ఉంది. మొత్తం మీద ఎవరు నేరం చేసినా, స్త్రీ చేసినా, పురుషుడు చేసినా, చిన్నవాళ్ళు చేసినా, పెద్దవాళ్ళు చేసినా నేరమే. నేరం చట్టం ఒప్పుకోదు, చట్టం ద్వారా శిక్షించబడుతుంది. నేరం చేసిన వాడు తప్పించుకోవాలని అనుకుంటే అది పొరపాటు. నేరం ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. నేరం నిరూపణతో పాటు నేరాన్ని దాయడానికి ప్రయత్నం చేసిన కేసు కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. కాబట్టి నేరం చేయాలనే ఆలోచనకు వెళ్ళకపోవడం అనేది ఉత్తమం. మనిషికి కోరికలు ఇట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని జయించడమే ఉత్తమ మార్గం.